వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. పోలవరం పరుగులు. మరి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందంటే 2022లో పూర్తవుతుందన్నారు. అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఆ తర్వాత అంబటి రాంబాబు గారు కూడా రకరకాల సమాధానాలు చెప్పారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పోలవరం పరుగులు పెడుతుంది. ఏపీకి జీవనాడి పోలవరం. ప్రజెంట్ పరుగులు పెడుతుంది పోలవరం. కూటమి రాకతో పనులన్నీ కూడా చాలా స్పీడప్ అయిపోయాయి. 2027 నాటికి కంప్లీట్ అయ్యేలా టార్గెట్ పెట్టుకున్నారు కూటమి ప్రభుత్వ పెద్దలు. పోలవరాన్ని కంప్లీట్ చేయాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని, రైతాంగాన్ని సస్యశ్యామలంగా ముందుకు తీసుకెళ్లాలని. గతంలో ప్రతి సోమవారం పోలవరంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేసేవారు. ప్రజెంట్ మళ్ళీ పోలవరంకు ప్రాణం పోశారనే చర్చ మొదలైంది. పోలవరం పూర్తయితే ఏపీ రూపురేఖలు మొత్తం చేంజ్ అవుతాయంట. ఇప్పుడే ఇది రాజకీయంగా, పరిపాలన పరంగా పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం పోలవరం. అప్పట్లో సినిమాలు కూడా వచ్చాయి, ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం. వినబడలేదా గోదారి తల్లి రక్తఘోష. సో ఇప్పుడు ఇలాంటి ప్రాజెక్టులు నిర్మాణం పూర్తవుతూ ఉంటే ఆ పాటలు అందరూ గుర్తొస్తూ ఉన్నాయి. జెట్ స్పీడ్తో డయాఫ్రామ్ వాల్ పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రాజెక్టు భవిష్యత్తుకు ఇది కీలక మలుపు. ప్రాజెక్టు వద్దకు సీఎం ఆకస్మికంగా సందర్శన చేశారు. ఎక్కడ వరకు వచ్చే పనులు, ఎన్ని రోజులు కంప్లీట్ అవుతాయి, ఎట్టి పరిస్థితుల్లో 2029 ఎన్నికల నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలనేటువంటి బలమైన సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. రాజకీయంగా, పరిపాలన పరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బాబు పర్యటనతో మళ్ళీ ప్రాజెక్టుకు జీవం పోశారన్న టీడీపీ శ్రేణులు. చంద్రబాబు వచ్చాకే పనుల వేగం పెరిగిందని టీడీపీ వాదన. మరి వైసీపీ ప్రభుత్వంలో పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే 2026 కంప్లీట్ అవుతుందని మరి అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పారు. ఆ తర్వాత అంబటి రాంబాబు గారు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందంటే రకరకాల సమాధానాలు చెప్పారు ఆయన. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో పోలవరం పూర్తయ్యేలా వారి చర్యలు తీసుకోబోతూ ఉన్నారు. చంద్రబాబు వచ్చాకే పనుల వేగం పెరిగిందనేటువంటి చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. గతంలో ఫైళ్లలోనే నలిగిపోయిన పోలవరం ప్రాజెక్టును గ్రౌండ్లోకి తీసుకొచ్చింది చంద్రబాబేనని ఆ పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు విషయంపై వేగంగా నిర్ణయాలు, పనుల్లో పురోగతి స్పష్టంగా కనబడుతుంది. డ్రోన్ షాట్స్ ద్వారా ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి వీక్షిస్తూ ఉన్నారు. ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు అధికారులు. ఇంజనీర్లతో అక్కడికక్కడే సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయ్యేలా స్పష్టమైన టైం లైన్లు ఫిక్స్ చేసుకుంటున్నారు. గత పాలనలో డయాఫ్రామ్ వాల్ పనులపై గందరగోళ పరిస్థితి. డిజైన్ మార్పులతో పనులు ముందుకు సాగలేదని విమర్శలు. ప్రాజెక్టులో అనవసర ఆలస్యాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు. నిధులపై స్పష్టత లేకపోవడం అడ్డంకిగా మారిందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ప్రాజెక్టుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఎప్పుడు పూర్తవ్వాలి, ఎలా పూర్తవ్వాలి, ఎంత బడ్జెట్, సో నిధులు దుర్వినియోగం కాకుండా ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి. కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఉంది. జవాబుదారీతనాన్ని పెంచినట్టు సమాచారం. సీఎంఓ నుంచే నేరుగా పనుల పర్యవేక్షణ, నిర్లక్ష్యానికి అవకాశం ఉండదన్న ప్రభుత్వ వాదన. పోలవరం అంశంపై కేంద్రంతో నిరంతర ఫాలోఅప్. పోలవరం పూర్తయితే ఉత్తరాంధ్రకు విస్తృతంగా సాగునీరు, రాయలసీమ ప్రాంతానికి కూడా నీటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం దొరకనుంది. ఏపీకి ఇది దీర్ఘకాలిక పరిష్కార ప్రాజెక్టుగా నేతలు భావిస్తున్నారు. చంద్రబాబు అంటే ప్రాజెక్టులు, చంద్రబాబు అంటే టైం లైన్, నిర్ణీత గడువులో పనులు పూర్తయ్యేలా చేస్తారనే బలమైన నమ్మకం. ప్రణాళికను పక్కాగా అమలు చేస్తారనేటువంటి ప్రచారం. డ్రోన్లో కనిపించింది కేవలం కాంక్రీట్ నిర్మాణం మాత్రమే కాదు, అది టీడీపీ పాలన ముద్రగా వారు అభివర్ణిస్తున్న నేతలు. ఈ మొత్తం ప్రక్రియలో మంత్రి లోకేష్ యాక్టివ్ రోల్ తీసుకున్నారు. కాబట్టి పోలవరం పరుగులు పెడుతోంది. 2029 ఎన్నికల నాటికి పోలవరం పూర్తవుతుందనే భరోసా ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నారు.